పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ హరి మాట్లాడుతూ ఎంతోమంది పేద ప్రజలు రక్తం చాలక అనారోగ్యం బారిన పడి పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులు దోస్తు మేరా దోస్తు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి సోషల్ యాక్టివిటీతో పాటు రక్తదానం చేసి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సిఐ హరి సూచించారు. ఈ శిబిరానికి సుమారు 50 మంది విద్యార్థులతో పాటు దోస్తు మేరా దోస్తు సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్ 1 and 2 వారు నిర్వహిస్తూ ఉన్న ఈ రక్తదాన శిబిరానికి ఇంత పెద్ద ఎత్తున మాకు సహకారం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. 50 మంది వరకు మా కళాశాల విద్యార్థులు, అలాగే శారదా కాలేజ్కి సంబంధించిన విద్యార్థులు, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ గుమ్మలక్ష్మీపురం నుండి వచ్చిన సేవకులు, ఇంకా అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక మీదట మన ఏజెన్సీలో ఎవరికైనా రక్తం అవసరం పడినప్పుడు తప్పనిసరిగా మన డిగ్రీ కళాశాల గుమ్మలక్ష్మీపురం ఎన్ఎస్ఎస్ పిఓ గారిని సంప్రదిస్తే అది వారికి అరేంజ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని ఈ గుమ్మలక్ష్మీపురం గ్రామం చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల వారు కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం. ధన్యవాదములు. అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఎల్విన్పేట సిఐని. ఈరోజు ఈ గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కాలేజ్లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ద్వారా, అదేవిధంగా ఈ కురుపం హాస్పిటల్ స్టాఫ్, ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిబ్బంది అందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్టూడెంట్స్ సుమారు ఒక 40 నుంచి 50 మంది దాకా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఇలాంటి ఏజెన్సీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరగడం అనేది గొప్ప విషయం. దానికి అన్నమాట అందరూ ముందుకు వచ్చి ఒక 50 మంది దాకా బ్లడ్ డొనేట్ చేయాలనుకోవడం కూడా చాలా మంచి విషయం. అయితే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇంకా ఎక్కువ జయప్రదం చేయడం కోసం, ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇంకా ఎక్కువ జరుపుకోవడం కోసం మన యువత ఎవరైతే ఉన్నారో ఈ ఏజెన్సీలో ఉన్న చాలామంది యువత కొంచెం ముందుకు వచ్చి వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తే రేపు పొద్దున్న వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కానీ జరిగితే వాళ్ళందరికీ బ్లడ్ అవసరమైతే వాళ్ళు ఇక్కడ డొనేట్ చేసినటువంటి సర్టిఫికేట్ని ఉపయోగించుకొని వాళ్ళు ఫర్దర్గా ఏమైనా అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేసి ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఎక్కువగా జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.